వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. ఒక పక్క రైతులకి యూరియా అందట్లేదు. రకరకాల సమస్యలున్నాయి. వీటన్నిటి నేపథ్యంలో మద్దతు ధర లేదు. రైతుల సమస్యల గురించి అన్నదాత పోరు అనేటువంటిది వైసీపీ చాలా పెద్ద ఎత్తున నిరసన ర్యాలీలు చేపడుతుంటే చాలా మంచి రెస్పాన్స్ వచ్చి రైతులందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి ఆ నిరసన ర్యాలీల్లో పాల్గొంటున్నారు. దీంతోటి కూటమి ప్రభుత్వంలో గుబులు మొదలైంది. దీన్ని డైల్యూట్ చేయడానికి అన్నట్టు అనంతపురంలో చంద్రబాబు నాయుడు గారు ఒక పెద్ద భారీ బహిరంగ సభ పెట్టి సూపర్ 6 సూపర్ హిట్ అని చెప్పడం కోసం అని చెప్పేసి ఒక సభ పెడుతున్నారు. సూపర్ 6 హామీలు ఎంతవరకు నెరవేర్చారు అనేటువంటిది ఎప్పటికప్పుడు అందరూ చెప్తున్నటువంటి విషయమే. అరకొరగా హామీలు అవన్నీ కూడాను. అయితే అది సూపర్ హిట్ అయిపోయిందని ఆయన చెప్పడానికి పెట్టే బహిరంగ సభకి తప్పకుండా అందరూ హాజరవ్వాలి అని టీడీపీ నేతలు ఎక్కడికక్కడ అందరినీ బెదిరించేటువంటి పరిస్థితి కనబడుతుంది జనాన్ని. సీఎం చంద్రబాబు సభకు వస్తేనే సంక్షేమ పథకాలు వర్తిస్తాయి అంటూ జనాల్ని బెదిరిస్తున్నారు. చాటింపులు కూడా వేస్తున్నారు. కళ్యాణదుర్గం నియోజకవర్గం కంబదూరు మండలం అచ్చంపల్లిలో ఇలా చాటింపు వేయించారు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలు కావాలంటే సీఎం చంద్రబాబు గారి కార్యక్రమంలో పాల్గొవాలి అనేటువంటిది వాళ్ళు ముందుగానే హెచ్చరిస్తున్నారు అందరినీ. అలాగే వచ్చే దీపావళి నుంచి ఆడబిడ్డ నిధి ఇస్తారు. చంద్రబాబు నాయుడు గారి సభలో పాల్గొన్న వారికి మాత్రమే ఆ నిధి ఇస్తారు, ఆడబిడ్డ నిధి అని కూడా దీపావళికి రిలీజ్ అవుతాయంట వాళ్ళకి ఆడవాళ్ళకి ఫ్రీగా నెల నెల పడతాయంట. ఇప్పుడు మాట చదివే పిల్లలు ఉన్నారా సంఘంలో నా పెళ్ళ ముందే మాకు తల్లి వందనం పడుతుంది. ఫ్రీగా డబ్బులు నా నెలకు ఒకసారి 1000 రూపాయలు పడినాయి. 10 దీపావళికి రిలీజ్ అవుతాయంట. అవి పోయిన వాళ్ళకి మాత్రం పైకి లిస్ట్ పోతుంది. అది ఆడ అనంతరం మీ ఆధార మీటింగ్ పోయిన వాళ్ళ పోకుండా లేదా మగవాళ్ళు కూడా పోవచ్చు ఫ్రీగా. మగవాళ్ళకి అడిగిస్తారా నేనే దానికి బెదిరిస్తూ వాళ్ళని జన సమీకరణ చేసే ప్రయత్నాలు చేస్తున్నారంటే ఇదే అర్థమవుతుంది. ఇక్కడే అర్థమవుతుంది చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 హామీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారు అని. ఇంకా మరి సూపర్ 6 సూపర్ హిట్ అని ఆయనే చెప్పుకోవడంలో ఆంతర్యం ఏమిటి అనేటువంటిది ఏమాత్రం అర్థం కాదు అనేటువంటిది పరిశీలకుల యొక్క విశ్లేషణ.